తాడేపల్లి పశు వైద్యశాల ఆవరణలో విజయవాడ పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ రెడ్డి, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మండల పశు వైద్యాధికారిగా పనిచేస్తున్నాను తాడేపల్లి పశు వైద్యశాలలో. ఈరోజు మన పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఇక్కడికి వచ్చేసి ఈ పరిసర ప్రాంతాలు మరియు పశు వైద్యశాల ఆవరణ అంతా పరిశుభ్రం చేయటము మరియు మొక్కలు నాటడం అనేటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని మీరు చేపట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం వారు మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి ఈ స్వచ్ఛతా దివస్, స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర ఇటువంటి కార్యక్రమాల్లో భాగంగా పిల్లలకు సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యతను, పర్యావరణాన్ని పరీక్షించడము వీటన్నిటినీ మీరు ప్రాక్టికల్గా వాళ్ళకు అలవాటు చేస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయము. దీనిలో పార్టిసిపేట్ చేసేటువంటి పిల్లలకు కూడా నా హృదయపూర్వక అభినందనలు. వాళ్ళు కూడా ఇప్పటి నుంచే మంచి సమాజం కోసం, మంచి పర్యావరణం కోసం, మంచి వాతావరణం కోసం, మంచి సమాజం కోసం కృషి చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే అన్ని ఆఫీసులు, అన్ని పబ్లిక్ ప్లేసెస్ అన్నీ కూడా పిల్లలను తిప్పేసి వాళ్ళను గ్రామాలలోకి, గ్రామ పరిస్థితులను అన్నింటినీ చూపిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశము. ఈ పిల్లలు కూడా మంచి సమాజాన్ని, ఎటువంటి చెడు వ్యసనాలు లేకుండా, ఎటువంటి చెడు ఆలోచనలు లేకున్నటువంటి మంచి సమాజాన్ని నిర్మించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దానికి ఈ పరిసరాల పరిశుభ్రత అనేది చాలా బాగా దోహదం చేస్తుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు పొట్టి శ్రీరాములు కళాశాల వారికి మరియు ఎన్జిఓస్కి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రత్యేకంగా వారి ఎన్ఎస్ఎస్ యాక్టివిటీని దగ్గరుండి నిర్వహించినటువంటి శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.